దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? మీకు అందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మరి మీరు పిల్లలైతే మీకు శుభములు కలుగునుగాక. ఒకవేళ మీరు తల్లిదండ్రులైతే మీ పిల్లలకి మా యొక్క శుభములు మరి ఆశీర్వాదాలు మీరు తెలియపరచాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. చిన్నపిల్లలందరికీ దేవుని కృపతోడై ఉండి మన బిడ్డలు గొప్పవారై వర్ధిల్లి ఆశీర్వదించబడి నెక్స్ట్ జనరేషన్ మరి గొప్పగా దేవునిలో వారు ఎదుగుదురుగాక. ఆమె మరి వాక్యం మనం చూసినప్పుడు ఒక మాట ఉందండి. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే 4వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదివితే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తల్లిదండ్రులమైన మనము పిల్లలకి కోపము రేపకూడదు అని ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తే ఈ రోజుల్లో పిల్లలు నిజంగా మరి మంచి బుద్ధి జ్ఞానంతోటి నడుచుకోలేకపోతూ ఉన్నారు. చూడండి, చిన్న చిన్న పిల్లల్ని చూసినప్పుడు ఎంతో మరి విచారం కలుగుతూ ఉంది. వాళ్ళు త్రాగుబోతులు అయిపోతున్నారు, డ్రగ్ ఎడిక్ట్లు అయిపోతున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళు కాలేజ్ దాకా కూడా వెళ్ళక్కర్లేదు, 6th క్లాస్ దాటితే చాలండి, హై స్కూల్లో లవ్ అఫైర్స్, వాళ్ళు డ్రగ్స్, సిగరెట్లు. ఈ జనరేషన్ అంతా కూడా చాలా భయంకరంగా పాడైపోవడం మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే దుష్టుడు ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్నాడు, పిల్లల్ని మింగేస్తూ ఉన్నాడు, పిల్లల్ని పాడు చేస్తున్నాడు, వాళ్ళ భవిష్యత్తు లేకుండా చేస్తూ ఉన్నాడు. చిన్న పిల్లలను కదిపితే చాలండి, వారి యొక్క మైండ్ అంతా దుష్టత్వంతో నింపబడిపోతారు. ఇప్పుడు తల్లిదండ్రులమైన మనం ఏం చేయాలంటే వాళ్ళని కోపం రేపకుండా, చూడండి కొంతమంది తప్పు చేశారని సరే బాధేస్తారు పిల్లలు, కాదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని హత్తుకుని చిన్నపిల్లలను కోపం రేపకుండా దేవుని గురించి మాట్లాడుతూ దేవుని యొక్క బోధలో వారిని పెంచాలండి, శిక్షలో వారిని పెంచాలని. అంటే నేను అంటాను, తల్లిదండ్రులారా మీరు ఏం చేయాలంటే పిల్లల్ని కౌన్సిలింగ్ చేయాలండి. లోకం ఎలా చెడిపోతుందో, మనుషులు ఎలాగా అపవాది మింగేస్తూ ఉన్నాడో, మనం పిల్లల్ని ఏదో అల్లారి ముద్దుగా పెంచేసామా లేదా, వాళ్ళకి ఎంత డబ్బు ఖర్చు పెట్టేసాం చదివించడానికి, అది ప్రాముఖ్యం కాదు. కానీ పిల్లలకి ఎంత కౌన్సిలింగ్ చేసాం, ఎంత జ్ఞానం బోధించాం, ఎంతగా వాళ్ళని సరైన త్రోవలో నడిపించగలిగామన్నది ఆలోచన కలిగి ఉండాలండి. ఈరోజు మంచి బుద్ధి జ్ఞానం కలిగిన పిల్లలుగా మన పిల్లల్ని పెంచగలగాలి, వారిని హత్తుకోగలగాలి, వారిని మనం మంచి హితోపదేశం చేయగలగాలి. నెక్స్ట్ జనరేషన్ మనకంటే ఒక పెర్ఫెక్ట్ జనరేషన్లోకి వారిని మనం నడిపించాలి. నేను అంటాను, తల్లిదండ్రులు బోధించకపోతే పిల్లలు పాడైపోతారండి. దేవుని సన్నిధిలో వాళ్ళు నిలవకపోతే, వాక్యానంతో వాళ్ళు బలపరచబడపోతే వాళ్ళు పాడైపోతారు. మీ పిల్లలు ఎలా ఎదుగుతున్నారో ఒకసారి మీరు ఆలోచించే. మనం మంచి స్కూల్లో వేసేయాలి, మంచి కాలేజీలో వేసేయాలి, వాళ్ళకి మంచి మరి చదువు చెప్పించేయాలని అనుకుంటాం. కానీ మంచి హితోపదేశం ఎక్కడన్నా అందుతుందా? తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, దేవునిలో ఎలా భక్తి కలిగి ఉండాలి, మన క్యారెక్టర్ ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి నైతిక విలువలు మనం బోధించగలుగుతున్నామా అని కూడా మనం ఆలోచించాలి. మంచి మాటలు వారికి బోధించగలగాలి. నేను చాలామంది పిల్లల కోసం వింటున్నప్పుడు చాలా విచారపడుతూ ఉన్నాను, ఎందుకంటే వారి గురించి విన్నప్పుడు ఎంతో భయం వేస్తూ ఉందన్నమాట. అలా కాకుండా మన బిడ్డలు భక్తి గల వారిగా మనం పెంచడానికి ఈ చిల్డ్రన్స్ డే రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లల్ని ఒక బాధ్యతగా తీసుకుని, దేవుడు నాకు ఇచ్చిన పిల్లల్ని నేను దేవుని కోసం పెంచాలి. మోషే తల్లి ఎలాగూ మరి మోషే కోసం ప్రయాసపడిందో మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి హన్న ఎలాగో ఆ బిడ్డను దేవునందు భక్తితో పెంచిందో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలిజబెత్కి దేవుడిచ్చిన కుమారుణ్ణి ఎలా పెంచిందో మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరూ భక్తులు ఎలాగయ్యారు, ఎంత గొప్ప దైవజనులు అయ్యారు, ఎంతగా దేవుని కోసం వాళ్ళు బ్రతికారు. అంటే తల్లి చేసిన పని, తల్లి చేసిన హితోపదేశం, తల్లిదండ్రులు నడిచిన ఒక మాదిరి జీవితం వాళ్ళు ఎంతో క్రియ చేసింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వెంటనే మీరు మీ పిల్లల కోసం ఒక మంచి ఐడియా, నా పిల్లల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, నా పిల్లలు ఎలా చదువుతున్నారు, నా పిల్లలు ఎలా భక్తి చేస్తున్నారు, నా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఎలా వస్తుంది. ఎప్పుడైనా మీరు పిల్లల దగ్గర తీసుకుని హత్తుకొని చక్కగా మాట్లాడి వారిని చక్కని పేరెంటింగ్ మీరు చేశారా ఎప్పుడన్నా? మరి అలా చేసి వాళ్ళతో ఎక్కువ సమయాన్ని మీరు కేటాయించి, ఈరోజు పిల్లలు ఎక్కువ పడే బాధ ఏంటో తెలుసా? నా తల్లి నాతో మాట్లాడదు, నా తండ్రి నాతో మాట్లాడదు, వారు నాతో సహవాసం చేయరు, నాకు టైం స్పెండ్ చేయరు, ఎంతో బాధపడుతూ ఉంటారండి.
కానీ పిల్లలు మన దగ్గర తీసుకుందాం, వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం, మంచి బోధ వారికి బోధిద్దాం, వాళ్ళని ఎంతో మంచి మార్గంలో నడిపిద్దాం. అట్టి కృప దేవుడు ఈ చిల్డ్రన్స్ డే రోజున దేవుడు మీకు దయచేయనుగాక. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప చిల్డ్రన్స్ అందరికీ, అలాగే దైవ వాక్కు వినే ప్రజలందరికీ నిరంతరము తోడై కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.